ఎంత ఆరాధిస్తే అంత ఆరోగ్యము, ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటున్నారు మన పెద్దవాళ్ళు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇది రథసప్తమి రోజు వీడియో చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్, వీడియో బాగుంది, నచ్చింది అని మీ మనసుకి అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాఘమాసంలో వచ్చే తిథి సప్తమి రోజున ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు పుట్టినరోజుగా జరుపుకుంటాము. ఆ రోజునే రథసప్తమిగా పిలుచుకుంటాము. ఆ రోజుకు సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించుకున్న, సూర్య ఆరాధన చేసిన మనకి ఎంతో ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇస్తాడని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. రథసప్తమి రోజున ఆవు నేతితో స్వామివారికి దీపారాధన చేసుకో చాలా మంచిది. రథసప్తమి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే లేచి మనము స్నానము అన్నీ చేసుకొని ఇంటిని శుద్ధి చేసి సూర్యభగవానుడికి స్వాగతం చెప్పుకోవాలి. సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రంగు ఎరుపు రంగు. ఆ రంగుతో ఉన్న పువ్వులన్నా, వస్త్రాలన్నా, అక్షింతలన్నా స్వామివారికి చాలా ఇష్టము. రథసప్తమి రోజున ఇలా గులాబీ పూలు మాలనైతే కట్టుకొని స్వామివారికి సమర్పించుకున్నాము. ఎరుపు రంగు అక్షింతాలు స్వామివారికి ఇష్టమని చెప్పాను కదా, వాటిని మనము ఇలా తయారు చేసి పెట్టుకుంటే ప్రతినిత్యము కూడా స్వామివారి దగ్గర అక్షింతాలు వేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. ఇక్కడ కొంచెం బియ్యము, కుంకుమ, ఆవు నేతితో కలుపుకోవడం వల్ల వాటికి దోషం అనేది ఉండదు, అంటే ప్రతినిత్యము కూడా వినియోగించుకోవచ్చు. ఇక్కడైతే ఎరుపు రంగు అక్షింతాలని కలుపుకుంటున్నాను. పసుపు రంగు అక్షింతాలు కలుపుకున్నా సరే మనము ఆవు నెయ్యిని అనేది వేసుకొని కలుపుకోవడం వల్ల ప్రతినిత్యము కూడా వాడుకోవచ్చు. రోజున స్వామివారికి రథం ముగ్గు వేసుకొని స్వాగతం అయితే చెప్పుకున్నాము. ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటున్నాము. మన శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలైనా పెట్టుకోవచ్చు, కానీ అత్యంత ప్రీతికరమైన నైవేద్యం పరమన్నం. స్వామివారికి కట్టెల పొయ్యి మీద నైవేద్యము చేసి పెడితే చాలా ఇష్టము. ఇక్కడ నైవేద్యానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో రథం కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. చిక్కుడు కాయలతోని మనము రథాన్ని తయారు చేసుకొని స్వామివారికి అందులోకి స్వాగతం చెప్పి మా పూజని అందుకో అని స్వామివారికి ప్రార్థన చేసేసుకోవాలి. ఇక్కడ రథాన్ని అయితే అందంగా గంధమ, కుంకుమ బొట్టులతో అలంకరించుకుంటున్నాను. సూర్యభగవానుడు వాహనం రథం. ఆ రథముకుండే గుర్రాల సంఖ్య 7 కాబట్టి 7 సంఖ్యలో మనం చిక్కుడు కాయలను తీసుకొని రథంలాగా చేసి మన పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఆ రథంలోకి సూర్యభగవానుడికి స్వాగతం చెప్పుకొని మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టేసుకున్నాను. స్వామివారి రథానికి గులాబీ పూలతోని అలంకరించిన తర్వాత మరింత అందం వచ్చింది. చూడడానికి చాలా బాగుంది, చాలా సంతోషంగా అనిపించింది. కొన్ని ఎరుపు అక్షింతాలు ఆ రథం మీద వేసుకొని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే తండ్రి అని దండం పెట్టుకున్నాను. ఈ మాఘమాసం అంతా సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన నెల. ఈ నెలంతా కూడా స్వామివారికి ప్రతినిత్యము ఆర్ఘ్యాన్ని సమర్పించుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆదిత్య హృదయము, ఆదిత్య అష్టకం చదువుకోవడం వల్ల మనకి మంచి ఆరోగ్యం కలుగుతుంది.
ఆదిత్య అష్టకం చాలా సులువుగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో మనం చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చిన్నప్పుడు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ప్రతినిత్యము కూడా వాళ్ళ చేత ఆదిత్య అష్టకం చెప్పిపించడం వల్ల చాలా వరకు ఆరోగ్యం అయితే బాగుంటుంది. ఆదిదేవో నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఈ శ్లోకం చదువుకోవడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. చిన్నపిల్లలు కూడా చాలా సులువుగా తేలికగా చెప్పుకోవచ్చు. లేదు అంటే సూర్యదేవో నమో నమః, సూర్యదేవో నమో నమః, సూర్యదేవో నమో నమః అని ఒక 7 సార్లు చిన్నపిల్లల చేత మనము చెప్పిపిస్తూ సూర్య నమస్కారం చేపిస్తే చాలా వరకు వాళ్ళ ఆరోగ్యం అయితే బాగుంటుంది. సూర్య భగవానుడికి ధూపాన్ని అయితే వేసేసుకున్నాను. మనం ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ప్రతినిత్యము ఆర్గాన్ని సమర్పించుకోవడం వల్ల చాలా మంచిదని ముందనే చెప్పానే కదా. రథసప్తమనే కాదు, 365 రోజులు సూర్య భగవానుడికి ఇలా ఆర్గాన్ని సమర్పించుకోవడం వల్ల మనకి ఆరోగ్యాన్ని సూర్య భగవానుడు మనకి ఇస్తాడు. సూర్యభగవానుడికి పరమాన్నం అంటే చాలా ఇష్టము. ఇక్కడ నైవేద్యం చేసుకోవడం కోసమని ఇత్తడి గిన్నెకి పసుపు రాసి కుంకుమ బొట్టులను అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ రోజు మనము స్వామివారికి కట్టెల పొయ్యి మీద సూర్యకిరణాలు పడుతూ నైవేద్యం చేసి సమర్పించుకోవడం వల్ల చాలా మంచిదంట. మంచి ఆరోగ్యాన్ని మనకి సూర్యభగవానుడు ప్రసాదిస్తాడని మన పెద్దవాళ్ళు పురాణాలు చెప్తా ఉన్నాయి కదా. అందులోనికి ఆవు పిడికలతోని స్వామివారికి నైవేద్యం చేసి పెడితే చాలా ఇష్టమంట. అందులోనికి ఇంకా భోగి పిడికలతో చేస్తే ఇంకా ఇష్టమంట. ఇక్కడైతే స్వామివారికి నైవేద్యం చేయడం కోసమని ఇంటికి ఎదురుగా ద్వారం దగ్గర మాకు కొంచెం ప్లేస్ అయితే ఉండేను. అక్కడ స్వామివారి కిరణాలు అయితే వస్తూ ఉంటాయి. అక్కడ పొయ్యిననేది ఏర్పాటు చేసుకొని ఇంకా పాలునైతే పొంగించుకుంటున్నాము. రథసప్తమి రోజు పాలు పొంగితే చాలా మంచిదంట. అయ్యో పొంగిపోయి కింద పడిపోతున్నాయే అని మనము అనుకోకూడదంట. పాలని 3 సార్లు పొంగొచ్చేటట్టు పొంగించి తర్వాత 3 గుప్పిళ్ళ బియ్యము మనము ఆవునీతితో కానీ కలుపుకొని లేదంటే బియ్యాన్ని కడిగి ఆ పాలలో వేసి నైవేద్యంగా చేసుకొని తర్వాత స్వామివారికి సమర్పించి ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించడం వల్ల పిల్లలకి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అందరికీ కూడా పంచిపెట్టడం వల్ల ఆరోగ్యప్రదాత అయిన ఆ సూర్యభగవానుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ రథసప్తమి రోజున మనము స్నానం చేసేటప్పుడు సూర్యోదయానికి ముందు చిక్కుడాకులు ఒక 7, జిల్లేడాకులు ఒక 7, రేగుకాయలు దొరికినట్టు ఉంటే తెచ్చి మనము తల మీద పెట్టుకొని స్నానం చేయడం వల్ల
7 జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయి, ఈ జన్మలో చేసిన పాపం కూడా పోతాయని మన పెద్దవాళ్ళు పురాణాలు అన్నీ చెప్తున్నాయి. సూర్య భగవానుడికి అచ్చంగా ఆవు పాలతో చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టమంట. మనకి కొత్త బియ్యం ఉంటాయి కదా, కొత్త బియ్యము ఆవు పాలు చెరుకు గడతో కలుపుతూ బెల్లాన్ని వేసుకొని కాసంత నెయ్యి వేసుకొని నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా మంచిది. ఈ నైవేద్యం చేసేటప్పుడు జీడిపప్పులు కిస్మిస్లు ఇవన్నీ కూడా వేయకూడదంట. అచ్చంగా ఆవు పాలతో మాత్రమే అన్నాన్ని మెత్తగా ఉడికించి స్వామివారికి పరమాన్నం నివేదించుకోవాలి. ఎందుకంటే సూర్య భగవానుడికి పళ్ళనేవి ఉండవంట, అందుకోసం జీడిపప్పులు ఇవన్నీ వేయరంట. కట్టెల పొయ్యి మీద సూర్యకిరణాలు పడుతూ ఇట్లా నైవేద్యం అయితే రెడీ చేసుకోవడం అయిపోయింది. ఇంకా బెల్లం వేసుకొని కలుపుకున్నాక స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించుకుంటున్నాము. కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ నిత్య ఆరోగ్యంతో ఉండాలని ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్య భగవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక రథసప్తమి శుభాకాంక్షలు. ఓం శ్రీ ఆదిత్యాయ నమో నమః. ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్య భగవానుడు ఆశీస్సులు మీ మీద మా మీద అందరి మీద ఉండాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఓం ఆదిత్యాయ. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.